సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఎలా గెలుస్తారు, అనవసరమైనటువంటి ఇష్యూస్ జరిగిపోతున్నాయి అనేది కొంతమంది వాదన. బట్ ఆయన తెలివిగానే ఉన్నారు. ఫస్ట్ ఏడాది నుంచి సంక్షేమ పథకాలు ఇస్తే జనాలకు బోరు కొట్టేస్తుంది. ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినప్పుడు వామ్మో అనుకున్నారు, రెండో ఏడాది ఇచ్చినప్పుడు పర్లేదే అనుకున్నారు, మూడో ఏడాది ఇచ్చినప్పుడు ఓకే అనుకున్నారు, నాలుగో ఏడాది ఇచ్చినప్పుడు ఎవరి కోసం ఇస్తున్నారు, ఐదో ఏడాది ఎవడబ్బా సొమ్మిస్తున్నారన్నారు. ఫైనల్గా జగన్కి 11 సీట్లు ఇచ్చారు. అందుకని మొదటి ఏడాది ఒకటి ఇచ్చారు, ఒక గ్యాస్ బండ్ ఇచ్చారు. రెండో ఏడాది రైతులకి డబ్బులు, అట్లాగే అమ్మ ఒడి ఇస్తారు. మూడో ఏడాదిలోపు బస్సులకి ఉచిత బస్సు పెడతారు. ఆ తర్వాత నాలుగో ఏడాదిలో మహిళలకి డబ్బులు పెడతారు. లాస్ట్ ఏడాదిలో ఎలక్షన్స్ ముందు నిరుద్యోగ భృతి ఇస్తారు. ఇట్లాగే దశల వారీగా సూపర్ 6ని అమలు చేస్తారు. అదే సందర్భంలో అప్పుడప్పుడు జరిగే ఈలోపు మాట్లాడే వాళ్ళని ఎక్కడ ఎప్పుడు తొక్కాలో ఆ కార్యక్రమం జరిపిస్తున్నారు. అదే సందర్భంలో వైసీపీని ఖాళీ చేయించడం, జగన్ని దెబ్బకొట్టేటటువంటి ఎత్తులు వేస్తున్నారు. ఇంకోవైపున కూటమి అనేది బలంగా ఉండేలా చూస్తూ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సెటరేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి దాన్ని అధిగమించడం కోసం ఎవరైతే ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటారో వాళ్ళందరూ తనతోనే ఉన్నారు. ఇంకా తనకి ప్రాబ్లం ఏంటి అన్నటువంటిదే చంద్రబాబు గారి నమ్మకం. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ గెలిపించగలిగేటటువంటి దానికే తన వ్యూహం అన్నటువంటి పాయింటే బాబు గారు బలంగా నమ్ముతోంది.